సంక్రాంతి దినాన మరి క్రైస్తవ లోకములో ప్రతి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ జిల్లాల్లో కానీ శాంతియుత ర్యాలీ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు మరి మాచర్ల పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ పాస్టర్లందరూ కూడా వారి వారి సంఘ సభ్యులతో కలిసి ఈ క్రైస్తవ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ క్రైస్తవ ర్యాలీలో ఎమ్మెల్యే గారు పాల్గొనడం అనేది ఈ ర్యాలీకి చాలా హైప్ అయిపోయింది. నిజంగా మరి క్రైస్తవులందరినీ కూడా ప్రోత్సహించి క్రైస్తవుల తరఫున సంఘీభావం తెలపటం అనేది క్రైస్తవులకు మనోధైర్యాన్ని కలగజేస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం చూసినప్పుడు చాలా గందరగోళంగా ఉన్నది. ఈ గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు మనతో ఉండి ఈ సంఘీభావం తెలిపి మనతో కలిసి ర్యాలీలో పాల్గొనడం అనేది మాచర్లలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా చాలా హ్యాపీని, సంతోషాన్ని, సంఘీభావాన్ని, ఆత్మధైర్యాన్ని నింపింది. నిజంగా క్రైస్తవత్వం అనేది శాంతి సమాధానంతో నడిచేటువంటి కార్యక్రమము. నిజంగా ఎమ్మెల్యే గారు, మరి చైర్మన్ గారు, మరి మన తెలుగుదేశం నాయకులందరూ కూడా రావటం అనేది సంతోషకర విషయం. అయితే మన క్రైస్తవులకి మరి బరియల గ్రౌండ్ అనేది కొంచెం అవసరమైనది. ఆ విషయంలో కూడా ఎమ్మెల్యే గారు మరి సహాయం చేయాలి. మరి పబ్లిక్ కమ్యూనిటీ హాల్, క్రైస్తవ కమ్యూనిటీ హాల్ అనేది ఒకటి ఉండాలి. పేదలైనటువంటివి మరి క్రైస్తవ వివాహాలు చేసుకోవడానికి కళ్యాణ మండపాలకు వెళ్ళడం కష్టం కాబట్టి బిల్లులు కట్టి, అందుకని అటువంటిది కూడా క్రైస్తవులకు ఒక కామన్గా ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్ లాంటిది ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాను. మరి ఈ సమయంలో మరి మాటలు ముగిస్తున్నాను. క్రైస్తవులు అందరం కూడా మరి రేపటి దినాన యేసుక్రీస్తు వారి పునరుద్ధాన పండగ మరి అందరం కూడా సంతోషంతో జరుపుకున్నటువంటి ఈ పండుగను మరి జయప్రదంగా జరుపుకోవడానికి దేవుడు సహాయం చేసి చూపించినట్లుగా, అందరిని దీవించినట్లుగా, మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాసు గారు మాటలు మాట్లాడు. బ్యానర్ అమ్ముతుంది, సాయకులందరూ లంగుగా ఉండండి.